అందుకని మా అమ్మా బాబు పెట్టిన పేరు నేను ఇప్పుడు మార్చుకోవాలా? అదే మీరు నన్ను అపార్థం చేస్తున్నారు సార్. నేను చెప్పొచ్చేది ఏమిటంటే మీరు మా ఆఫీస్కు రాసే ఉత్తరాల్లో మాత్రం శోభరాజ్ అనే మీ పేరుకు ముందు చార్లెస్ కలిపి చార్లెస్ శోభరాజ్ అని సంతకం పెట్టాలి. అంతే సార్. ఆయన పేరులో ఉందండి, అంతా ఫీజులో ఉంది. కానీ అవును, పేరులో ఏముంది, అంతా ఫీజులోనే ఉంది. కానీ ఇంకో విషయం అండి, మన కేసు పొద్దున్నే 10:30కి హియరింగ్ వస్తుందని మాత్రం పొర్రపాటును కూడా ఆయనకు తెలియకూడదు. మధ్యాహ్నం 2:30 తర్వాత మనం పిలుస్తున్నారని ఆయనతో చెప్పాలి. పోతే అంతమందిని ఎందుకు పట్టును పెట్టుకుంటుంది చెప్పండి? అవును సార్, జస్టిస్ రూద్రఫోర్డ్ గారు జడ్జిగా ఉన్న రోజుల్లోనే ఈ కేసు దాఖలు చేయబడింది. 1.5 సంవత్సర కాలం దాటక ముందే వాది తరపు లాయర్ శ్రీ అనంతశయనం అయ్యంగారు దీర్ఘనిద్రలోకి జారిపోయి తన పేరు సార్థకం చేసుకున్నారు. 1942లో సర్ జాన్ విలియమ్స్ గారు చైర్లో ఉండగా ప్రతివాది తరపు లాయర్ సవ్యసాచి గారు తన 2 చేతులతోనూ బల్ల గట్టిగా గుద్ది వాదించడం వల్ల ఆయన చేతులు పడిపోయి కోర్టులోనే మూర్చపోయారు. 1952లో జడ్జి నవనీతరావు గారు వారం రోజుల పాటు వాదనలు విని విని చెవులు చిల్లులు పడి గుండె ఆవిరై కోర్టులోనే హార్ట్ అటాక్ తో కన్ను మూశారు. 1962లో ఇదే కేసు జరుగుతుండగా లాయర్ వైకుంఠం గారు జడ్జి కైలాసపతి గారు కూడా పాపం ఆయా ప్రదేశాలకు చేరుకున్నారు. కాబట్టి ఎవరా ముహూర్తం చూసి పెళ్లికి బయలుదేరితే పురోహితుడు శవం ఎదురొచ్చినట్టు తొలి రోజే నాకు ఈ దయ్యం పట్టిన కేసు చెప్పానే స్వామి. వెంకటరమణ, మొదటి రోజు జడ్జిగా కోర్టుకు వెళుతుంటే ఇలాంటి మొండి కేసు తగిలిందే తండ్రి. ఎలాగైనా ఈ రోజు ఈ కేసు తేలిపోయేలా చూడు స్వామి.